వైశ్య యోజన నాట్య సంఘం వారు సమర్పించు ఆర్య వైశ్య యోజన నటరాజ నాట్య మండలి వారిచే ఆర్య వైశ్య యోజన నటరాజ నాట్య మండలి వారిచే ఆడపడుచు సమాజంలో ఆడపడుచు సమాజంలో ఆడపడుచు సమాజంలో ఆడపడుచు రచన చిలకల రమణబాబు రచన చిటికల రమణబాబు నటీ నటులు నరసింహం శ్రీహెచ్ శ్రీనివాసరావు నరసింహం శ్రీహెచ్ శ్రీనివాసరావు ధనరాజ్ ఏ వెంకట సుబ్బారావు ధనరాజ్ ఏ వెంకట సుబ్బారావు రవి ఏ నారాయణ నాగేంద్ర సిహెచ్ వెంకట సురేష్ బాబు ధర్మన్న పి శ్రీనివాసరావు నాగన్న సిహెచ్ వెంకటేశ్వరరావు రామనాథం ఏ శ్రీమన్నారాయణ శివ తోటమాల టి వీర ప్రభాకర్ రావు ఊతమాల పి ఈశ్వరరావు జడ్జి సిహెచ్ హనుమంతరావు లాయర్ విశ్వం సిహెచ్ వెంకట సుబ్బారావు సీత కొడుకు ఏ సుధీర్ లాయర్ అండ్ విజయ్ శేషయ్య ఎస్ఐ శ్రీనివాసరావు సంధ్య భానుచిత్ర ఒంగోలు సంధ్య భానుచిత్ర ఒంగోలు సీత ప్రభావతి ఒంగోలు సీత ప్రభావతి ఒంగోలు రంగేళి రాణి ఒంగోలు రంగేళి రాణి ఒంగోలు గాయకులు ఎంఎస్ బాబు చిన్ని వాణి నర్సరావుపేట సంగీతం ఎంఎస్ బాబు అంజిక వెంకటేష్ నర్సరావుపేట సెట్టింగ్ రామకృష్ణ సినీ సెట్స్ ఒంగోలు రామకృష్ణ సినీ సెట్స్ ఒంగోలు ఆపరేటర్ మోలాలెండ్ బ్రదర్ రామకృష్ణ వీడియో భార్గవ్ వీడియో కవరేజ్ ఒంగోలు భార్గవ్ వీడియో కవరేజ్ ఒంగోలు ఆపరేటర్ శ్రీనివాసరావు డాన్స్ మాస్టర్ ఏ వెంకటరావు మంగమూర్ డాన్స్ మాస్టర్ ఏ వెంకటరావు మంగమూర్ సహకారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమాజం యూత్ అసోసియేషన్ సహకారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమాజ యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ ఏ సూర్యప్రకాశరావు జి వెంకట సుబ్బారావు ఏ వెంకట సుబ్బారావు ఆర్గనైజర్స్ ఏ సూర్యప్రకాశరావు జి వెంకట సుబ్బారావు ఏ వెంకట సుబ్బారావు డైరెక్షన్ లార్డ్ శేషయ్య డైరెక్షన్ లార్డ్
శేషయ్య. సరసగురా దోరా మనోహర సరసగురా దోరా మనోహర చిటికెలు వేయగనే నే చెట్టుకున వాలిసిరా పిట పిట సంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోజులు తీసుకోరు తరుణం ఇదేరా సరసగురా దోరా మనోహర. సరసుడనే అహో మనోరమ సరసుడనే అహో మనోరమ ఎగవడు పొంగులతో నిగలాడితివి తగదిమి చిందులతో యమతి గమక చేసిదివి తిక్కి తిమ్మిరి తీర్చివేయగలదే ఇలా అయినప్పుడే హాయిరా అంటే సకాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువు నకం మేయరా కాముడినే నా గదిలో కొలువు చేయుతనా నీకులుకే వారిలో కలివిగుడుగాయనా వరదల తాకిడితో నువ్వు విరుచుకుపడితేలా అతి సుకుమారినిరా పుస్తకాలనురా కాదని ఎవరి నన్ను ఆపతరమా ఓయారి సరసగురా అలాగే సరసుడనే అహో మనోరమ. కూతురేగా వస్తున్నా తారకలే తారుకునే తళుకు నీకున్నదే నీ సరుగు వ్యారుమనే సురుగు నాకున్నదే కసికుల రసికుడవై పసిమిసమిసలేయగరా పెదవుల మధువులపై నీ పదునులు తూపగరా నిండుగా పండుగ చేసుకోరు సురుడా మజాగా సరసగురా దోరా మనోహర సరసుడనే అహో మనోరమ. చిటికెలు వేయగనే నే చిటుకున వాలితిరా ఎగబడు పొంగులతో తెగనిగనిగలాడితివి మోసగ మోసులు తీసుకోరు
వచ్చేసానుగా ఊరు ఏమ్మా ఆకలిగా ఉంది మనకు ఆ భగవద్గీత ప్రసాదించాడు ఆకలితోనే బ్రతుకుమన్నాడు ఆకలి మంటల్లోనే మరణించమన్నాడు చిట్టికూన చిట్టికూన ఊరుకోర చిన్ని నాన్న కొడుకో బంగారు మరాజా చిట్టికూన చిట్టికూన ఊరుకోర చిన్ని నాన్న కొడుకో బంగారు మరాజా నా చిట్టికొండ బంగారు కొండ నీ అండనుండా నీ తోడనుండా కొడుకో బంగారు మరాజా నా చిట్టికొండ బంగారు కొండ నీ ఎండనుండా నా తోడునుండా కొడుకో బంగారు మహారాజా చిట్టికోన చిట్టికోన ఊరుకోరా చిన్ని నాన్న కొడుకో బంగారు మహారాజా కొడుకో బంగారు మహారాజా కొడుకో బంగారు మహారాజా ఆకలిగా ఉందన్నట మనకు ఆ భగవంతుడు ఇచ్చిన వారు ఆకలేంటన్నాను ఆ భగవంతుడు మన మీద కక్ష తీర్చుకుంటున్నాడు ఆకలితోనే బ్రతకమన్నాడు ఆకలి మంటల్లోనే మరణించమన్నాడు ఆ దేవుడు ఇచ్చిన వారు అదేంటన్నాను ఈనాడు ఆకలి కోసం ఏడుస్తున్నావు రేపీత ఈ దేశంలో నేను ఎందుకు పుట్టానా అని ఏడుస్తావు మనలాంటి పేదవాళ్ళకు జీవితాంతం కన్నీళ్ళనని తెలిసిన ఇంకా ఎందుకురా ఏడుస్తావు ఊరుకోనన్నా నేను వచ్చేసరి అది అలా నవ్వుతూ ఉండనన్నా నువ్వు కిలకిలా నవ్వుతూ ఉంటూ మన కష్టాన్నే మర్చిపోతాను ఏడవకు చూడు నా కష్టాలు మర్చిపోవాలంటే నువ్వు నవ్వాలి నవ్వమ్మా నవ్వు చూడు నువ్వు నా కోసం బ్రతకాలి నేను నీ కోసం బ్రతకాలి లేకపోతే మీ అమ్మ ఏనాడో చనిపోయేది ఏనాడో చనిపోయేది ఈ అభాగ్యరాలకి జీవితం అంతా కన్నీళ్ళే ఇచ్చాము ఆ కన్నీళ్ళని చదవడానికి ఇదిగో ఈ బాబుని ప్రసాదించాము ఇది చాలు నాయన ఇది చాలు పడుకున్నట్ట పడుకు అమ్మ తింటు మా నాన్న కదా మీరా ఏం చేయాలా గుడ్లో పగించి చూస్తున్నావు నేను మగన్నే అలా భయపడిపోతావు ఇదేలా కొత్త రోజు తాగి వచ్చి నిన్ను 4 తన్ను వేస్తున్నాను నీ మొగుని చూసి అలా భయపడిపోతావు ఎందుకే అదే ఈ వేళ తాడో తేడా తెలుసుకుందామని ఒక డోసు ఎక్కువ వేసుకొచ్చాను ఇష్టం వచ్చినట్లు తాగి భార్య బిడ్డలను మరిచి సంసారం అనేది తెలియకుండా నోటికొచ్చినట్లు బాధ పెట్టి బాధ్యత నియంత్రణగా ప్రవర్తించడం మీకు బాగా అలవాటేగా అమ్మాయి అమ్మ చాలా గొప్పగా మాట్లాడుతున్నావే ఎంతవరకు ఒక్క మాట మాట్లాడండి నీకెలా వచ్చిందే ఎంత ధైర్యం నీ కొడుకు వస్తాం నీ మీద పని చేస్తుందా అంటే వాడేం చేయగల కొర్ర కనుక నీ ధైర్యం చెప్తుంటే ఇంకో డ్రెస్ వేసుకోవాలనిపిస్తుందా ఏమండి ఇది ధైర్యం కాదండి మీరు త్రాగుడు మారాలి మారాలి మన బాబు కోసమైనా మారండి కొద్దిమాలు చెప్తున్నాను మారండి నాకే ఉపన్యాసాలు చేస్తున్నావు పెద్ద రాజకీయవేత్తలు అయిపోతావాయండి కొంపదీసి ఈ దేశంలో ఆడవాళ్ళ బతుకులు బాగుపడిపోగలవు ఏమండి ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు ఈ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు
ఒక ఇంటి ఇల్లాలిగా ఈ కుటుంబ గౌరవాన్ని మన బాబు కోసం నా కోసం మీరు మారాలండి, మారండి. హే, నీవు వద్దు నీ ప్రాణం వద్దు. ఏంటి అంటున్నావు? నేను మారాలా? ఎందుకు మారాలి? నీకోసం, నీ బిడ్డ కోసం మారాలా? మారతానే, తప్పకుండా మారతా. నీకోసం, మన బిడ్డ కోసం తప్పకుండా మారతా. కానీ ఒకటి అడుగుతా, ఇస్తావా? ఏమిటో అడగండి, నా ప్రాణమైనా ఇస్తాను. ఈ భారతవనిలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా తన భర్తను సంతోష పెట్టాలని అనుకుంటుంది. చెప్పండి. ఏ, నీవు వద్దు, నీ ప్రాణం వద్దు. నీ ప్రాణం కోసం నేనేం చేసుకోవాలి? ఈ భర్త భూమిలో జన్మించిన ప్రతి స్త్రీకి సాంప్రదాయంగా పెళ్ళైన తర్వాత భర్తకు కట్నం ఇవ్వాలి కదే. అదే నాకు కావాల్సిందే. నా కట్నం డబ్బే. ఏమండి, ఏమిటి మీరు మాట్లాడేది? మీరు కట్నం అడుగుతున్నారా? మా నాన్న పరిస్థితి ఎలాంటిదో తెలిసి కూడా మీరు కట్నం అడుగుతున్నారా? అవును, కట్నమే అడుగుతున్నాను. నేను పుట్టింది భారతదేశంలో, అందులో సంప్రదాయాలకు పుట్టిన ఇల్లు లాంటి ఆంధ్రాలో పుట్టినవాడిని. కట్నం